హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఫ్రైడ్ పొటాటో స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పొటాటో స్టిక్స్ కోసం 2 ఆలు తీసుకోవాలండి. ఆలుని బాగా వాష్ చేసుకొని, పీల్ చేసుకొని ఇలా సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్‌ని వాటర్ మొత్తం పొయ్యే వరకు ఒక క్లాత్‌లో వేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. స్లైసెస్‌కి కొంచెం వాటర్ ఉన్నా మనం ఫ్రై చేసిన తర్వాత మెత్తగా అయిపోతాయండి. ఇలా క్లాత్‌లో వేసుకొని ఆరబెట్టుకొని చేసుకుంటే ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆరబెట్టుకున్న స్లైసెస్‌ని బౌల్‌లోకి తీసుకోవాలి. స్లైసెస్ ఇలా మంచి షేప్ రావాలంటే పొటాటో 2 సైడ్స్ కట్ చేసుకొని మధ్యలో భాగాన్ని ఇలా స్లైసెస్ చేసుకోవాలండి. మంచి షేప్ వస్తుంది. ఈ స్లైసెస్‌లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలండి. స్నాక్ ఐటెమ్ గదా! కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్ట్ కోసం కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలండి. స్లైసెస్ బాగా క్రిస్పీగా రావాలంటే కార్న్ ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయండి. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత స్లైసెస్‌కి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు స్లైసెస్‌లో కొద్దిగా వాటరున్నా మసాలాలన్నీ ఆ వాటర్‌తో మిక్స్ అయిపోతాయండి. లేదు వాటర్ లేవు పొడి పొడిగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాలన్నీ కలిసే వరకు కలుపుకోవచ్చు. ఇలా స్లైసెస్‌కి మసాలాలన్నీ పట్టించి ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మసాలాలన్నీ స్లైసెస్‌కి బాగా పట్టి వేయించుకున్నాక క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. మనం మ్యారినేట్ చేసుకున్న స్లైసెస్ ఇలా ఉన్నాయండి. ఇప్పుడు ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం. ఫ్రై కోసం కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై కదండీ! కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఫ్రై అవుతాయి. మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత వేస్తేనే స్లైసెస్ బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న స్లైసెస్‌ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్లైసెస్ కొంచెం వేగి కొంచెం కలర్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎక్కువ సేపు వేయించుకోవాలండి. అప్పుడు స్లైసెస్ ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఏంటండి అందరూ ఒకలా చేస్తే తినొకలా చేస్తుంది అనుకుంటున్నారా? మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకోండి. ఇప్పుడు వాటిని కట్ చేసి కోల్డ్ వాటర్‌లో వేసి, హాట్ వాటర్‌లో వేసి 2 టైమ్స్ ఫ్రై చేసి ఇదంతా టైమ్ వేస్ట్ కదండీ! ఎప్పుడైనా మనకి తినాలనిపిస్తే సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. పిల్లలు కానీ, పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తింటారు. చూడండి స్లైసెస్ బాగా వేగిపోయినాయి. ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా లో ఫ్లేమ్‌లో ఎక్కువ సేపు వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయండి. ఈ ఫ్రై చేసుకున్న స్లైసెస్‌ని ప్లేట్‌లోకి తీసుకొని ఆనియన్‌తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వస్తాయండి. అంతే సింపుల్ అండ్ టేస్టీ అయిన పొటాటో స్లైసెస్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్‌తో సర్వ్ చేసుకుంటే మన రెసిపీ చికెన్ 65కి ఏం తక్కువ కాదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానెల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.